నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణలో పెద్ద ఎత్తున అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతాయి అని అందరూ కూడా భావించారు. రాజకీయ వర్గాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు కూడా. కానీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అన్న చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా కేసీఆర్ ఈసారి కూడా ఆల్మోస్ట్ అసెంబ్లీ సమావేశాలు డుమ్మా కొట్టే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రధానంగా కేసీఆర్ కొంత అసెంబ్లీ సమావేశాలకు వస్తారని, మరోవైపు ఖచ్చితంగా కాళేశ్వరం సంబంధించినటువంటి నివేదిక ఏదైతే ప్రభుత్వానికి సమర్పించిందో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్, ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటన చేశారు. మరోవైపు ఏం చేయాలనేది కూడా ఇప్పుడు అసెంబ్లీలో అన్ని పార్టీల మధ్య పెట్టి చర్చించిన తర్వాతనే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతనే కొంత చర్యలు ఉంటాయి అనేది హైకోర్టులో కూడా ప్రభుత్వం చెప్పింది. కానీ ఇటువంటి సందర్భాల్లోనే మరి కేసీఆర్ ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారో అనే అవకాశం ఎట్లా ఉంటుంది అనే ఒక ఆసక్తి కొంత ఉండింది. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇవాళ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశానికి మరీ ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ ఎవరైతే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అది కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన మృతికి సంతాప తీర్మానానికి కూడా ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ మాజీ సీఎం హాజరు కానటువంటి పరిస్థితి. ఆఖరికి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే సంతాప తీర్మానానికి కూడా ఆయన రాలేదు. మరోవైపు కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారని చర్చ కూడా క్లారిటీ వచ్చేసింది. అంటే ఇక ఆల్మోస్ట్ ఆయన రారనే మనకు అర్థమైపోతుంది. అంటే ఇక్కడ వాస్తవానికి కూడా ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకి కొంత దూరంగా ఉంటున్నారు కేసీఆర్ అని మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రకారం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే అంశాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో ఈ అంశంపైన చర్చకు పెట్టి పెద్ద ఎత్తున కేసీఆర్ని ఇరకాటంలో పెట్టాలని ప్లాన్ చేశారు. చర్యలకు కూడా ఉపక్రమించాలని నిర్ణయం చేసుకున్నారు. అంటే ఇక్కడికే 5 రోజుల సెషన్ అనుకున్నారు, కానీ 3 రోజుల పాటు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సోమవారానికి వాయిదా పడినటువంటి నేపథ్యంలో బీఏసీ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి ఎన్ని రోజుల సమావేశాలు నిర్వహించాలని ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో భారీ ప్లాన్గా అసెంబ్లీ వేదికగానే ఒక వాడివేడి చర్చకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. పకడ్బందీ ప్లాన్తో ప్రభుత్వం వెళ్తోంది. ఎక్కడ కూడా అంటే కక్షాదింపు అనే ఆరోపణలు చేయడానికి వీలు లేకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంత అడుగులు ముందుకేస్తుంది. అంటే ఒకవేళ ఆయన కనుక శాసనసభకు హాజరైతే కాళేశ్వరం నివేదికలోని అంశాల ఆధారితంగా ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు ఖచ్చితంగా ఆయన ఏం సమాధానం చెప్తారు అన్నదే ఇప్పుడు కొంత చర్చ జరుగుతోంది. మరోవైపు సభలో ఏం మాట్లాడతారన్న దానిపైన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా ఒకంత ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా శుక్రవారం ఎర్రవల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లో భేటీ అవ్వడం, ఆ సందర్భంగా ఆయన శాసనసభ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన దిశానిర్దేశం కేసీఆర్ చేయటం, కొంత హరీష్ రావుకి కేటీఆర్కి సూచనలు చేయడం, ఏ విధంగా కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏ అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్చకు పెడుతుంది, వాటికి సభలో ఏం సమాధానం చెప్పాలి, ప్రజలకి ఎలా వివరించాలన్న దానిపైన ఇప్పుడు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఎప్పుడైతే దిశానిర్దేశం ఆ నాయకులకి చేశారో ఇక కేసీఆర్ ఖచ్చితంగా ఈ సమావేశాలకు కూడా రారు అని స్పష్టంగా అర్థమైపోతుంది. అంటే ఈ నివేదిక పైన కాళేశ్వరం సంబంధించిన అంశంలో చర్చ ఎజెండాగానే ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి కాళేశ్వరం విషయంలో నిజాలను అసెంబ్లీ వేదికగానే బహిర్గతం చేద్దామని కేసీఆర్ కూడా వాళ్ళకి చెప్పినట్లుగా తెలుస్తోంది. అంటే స్పష్టంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే కేసీఆర్ పూర్తి స్థాయిలో కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం ప్రజల ముందు పెట్టాలని అనుకుంటుందో, ప్రజలకు తెలియజెప్పాలని అనుకుంటుందో, వాస్తవాలు వివరించాలని కూడా ప్రభుత్వం అనుకుంటుందో దాన్ని కేసీఆర్ వచ్చి ఎదుర్కొంటున్నారు అనుకున్నారు. కానీ ఇక్కడ వచ్చే అవకాశాలు కనిపించట్లా. ఇప్పటికే అనేక సందర్భాల్లో మాజీ మంత్రులు హరీష్ రావు కొంత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇరిగేషన్ మీద బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఇచ్చారు. దాని ద్వారా కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు చెప్పారని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. అదే రీతిలో అసెంబ్లీలో కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్షన్ని కొంత ప్రజలకు కాళేశ్వరం ద్వారా జరిగినటువంటి లబ్ధిని కూడా తెలియాలని చెప్పాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభుత్వం ఇస్తే దాన్ని కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొంత వాళ్ళు కూడా వాళ్ళ వర్షన్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు స్పీకర్ మరి వాళ్ళు ఇచ్చే పవర్ పాయింటేషన్కి అనుమతి ఇస్తారా లేదన్నది కూడా కొంత చూడాలి. ఇక అసెంబ్లీ వేదికగానే ప్రజా సమస్యలపైన కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా కొరత కానీ, లేకుంటే వరదలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇటువంటి అనేక అంశాలపైన కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం అయితే కొంత ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు ఇదే అంశం మీద కేసీఆర్ సారు కారు అసెంబ్లీకి రారు అనే అంశం మీద కొంత
కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కేసీఆర్ ఇరకాటంలో పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సామ రామ్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు. ఆయన కూడా క్లియర్గా సారు కారు అసెంబ్లీకి రారు అంటూ కూడా బీఆర్ఎస్ కాళేశ్వరం స్కామ్ తెలంగాణ అసెంబ్లీ అంటూ కూడా కేసీఆర్ ఫోటోతో ఇవాళ ఉదయం ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ట్వీట్ ద్వారా ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళీ కూడా అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవు, ఖచ్చితంగా డుమ్మా కొట్టారనే అంశాన్ని స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. మరొక వైపు ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ని కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత అంటే వాళ్ళు దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలో ఇక అసెంబ్లీకి ఆల్మోస్ట్ ఈ సెషన్స్ కూడా ప్రత్యేక సమావేశాలకి మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పైనే కాళేశ్వరం నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటూ మరోవైపు జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టుకు సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా కేసీఆర్ లేనట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అంటే చాలా పెద్ద ఎత్తున తిప్పి కొడతారు, పెద్ద ఎత్తున మైండ్ గేమ్ ప్లే చేస్తారు కేసీఆర్ అని అనుకున్నప్పటికీ కూడా అటువంటి దాఖలాలు ఏం కనిపించట్లే, అసెంబ్లీకి కూడా వచ్చే అవకాశాలు లేవు. దీంతో ఇప్పుడు కేవలం మళ్ళీ కూడా హరీష్ రావు కేటీఆర్లే కొంత ప్రభుత్వం ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను, మరోవైపు కాళేశ్వరం అంశంలో బీఆర్ఎస్ పార్టీ లైన్ కూడా వాళ్ళే వినిపించాల్సి ఉంటుంది. కేసీఆర్ కూడా వాళ్ళకే కొంత దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ సారు కారు అసెంబ్లీకి రారు అని సామ రామ్మోహన్ రెడ్డి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్వీట్ చేశారో ఆ ట్వీట్కి నెటిజన్స్ నుంచి కొంత భిన్న కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో ఆ కింద వచ్చినటువంటి కామెంట్ నెటిజన్స్ పెట్టింది అంటే ఆనంద్ అనే అతను కామెంట్ చేశాడు. తెలంగాణ ప్రజలు నమ్మి గత దశాబ్ద కాలం పాలించమని అధికారం ఇస్తే తెలంగాణ ద్రోహి, కల్వకుంట్ల కచరా, తెలంగాణ ప్రజల సొమ్మును కల్వకుంట్ల ఖాందాన్కు మళ్లించినటువంటి కేసీఆర్ ప్రతిపక్షంలో రాగానే కబ్జా చేసిన ఫామ్ హౌస్లో సోయి లేకుండా మత్తులో నిమగ్నమై అవుతున్నాడే తప్ప ప్రజల కోసం అసెంబ్లీకి రాని కేసీఆర్ అంటూ కూడా కామెంట్స్. మరోవైపు సారు కారు అసెంబ్లీకి రారు అంటే దానికి రైమింగ్ వచ్చేలాగా సారు కారు పరార్ అంటూ కూడా ఇంకొక నెటిజన్ చేసినటువంటి కామెంట్స్ కింద వీరేష్ బన్ని అనే అతను కూడా కామెంట్ చేశారు. అంటే ఇట్లా ప్రజల్లో కూడా కేసీఆర్ అసెంబ్లీకి రారు అనే ఒక మెసేజ్ బలంగా వెళ్ళిపోయింది. మరోవైపు అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచనలు చేయాలని కోరారు, అసెంబ్లీకి రమ్మని పదే పదే రిక్వెస్ట్ చేశారు, బహిరంగ వేదికల మీద చేశారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా కేసీఆర్ ఇప్పటిదాకా అసెంబ్లీకి పూర్తి స్థాయిలో వచ్చి ప్రజల పక్షాన మాట్లాడినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లా. మరి నిజంగానే ఈ సమావేశాలకు కూడా సారు కారు అసెంబ్లీకి రారు అన్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతుంది. మరి ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున గ్రిల్ చేద్దామని భావించినా వాళ్ళైతే అసెంబ్లీకి వచ్చే పరిస్థితిలో కేసీఆర్ లేరంటగానే స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు కూడా ఎందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.